స్పెషల్ డిబేట్కి స్వాగతం. నేను మణిశ్రీ. నేను జీవితంలో చాలా సాధించగలుగుతున్నాను అని అనుకుని బ్రతుకుతూ ఉన్న మనిషి తన లైఫ్ని సంతోషంగా గడుపుతున్నాడా లేదా? ఈ అంశంపై ఈరోజు చర్చించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పాజిటివ్ సైకాలజిస్ట్ కవిత గారు. మేడం నమస్తే. నమస్తే. నేటి కాలంలో మనిషి సంతోషంగా ఉన్నాడా లేదా అనేది ఎవరు చెప్పగలరు? వాళ్ళు చెప్పగలరా, లేకపోతే చూస్తున్నాం మనం చెప్పగలమా? ఎట్లా చెప్పచ్చు? మన అవతల వాళ్ళు మన గురించి చెప్పడం కంటే కూడా మనకు మనం సంతోషంగా ఉన్నామా లేదా అని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అసలు సంతోషాన్ని మనం ఎలా డిఫైన్ చేయాలో అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే కొంతమంది డబ్బులు సంపాదించడమే సంతోషం అనుకుంటారు, కొంతమంది పేరు రావడం సంతోషం అనుకుంటారు, కొంతమంది సమాజ సేవ చేయడం సంతోషం అనుకుంటారు. ఇక్కడ సంతోషం అన్న పదం కంటే కూడాను లైఫ్ ఫుల్ఫిల్లింగ్గా, బ్యాలెన్స్డ్గా, పర్పస్ఫుల్గా, మీనింగ్తో గడుపుతున్నారా లేదా అన్న దాని మీదే మనము ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకు అంటే సంతోషం ఏదో ఒక రకంగా ఏదో ఒక మనిషికి ఎలాగో ఒకలాగా వస్తూ ఉంటుంది. కాకపోతే ఆ బ్యాలెన్స్ లేకపోవడం మూలాన లైఫ్లో వీళ్ళేంటి అంటే ఒక చోట సంతోషాన్ని గెయిన్ చేస్తున్నారు, ఇంకో చోట సంతోషాన్ని కోల్పోతున్నారు. సో వాళ్ళకి ఆ కంప్లీట్ ఆ మీనింగ్ అండ్ పర్పస్ ఆఫ్ లైఫ్ అన్నది అర్థం కావట్లేదు. సో ఐ థింక్ మనము ఆలోచించాల్సిన కోణం ఏదుందో అది కంప్లీట్ లైఫ్ పర్పస్ అండ్ మీనింగ్తో ఉంటున్నామా లేదా అన్న దాని గురించి మనము ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. అంటే నేను సంతోషంగా ఉండబోతున్నాను అని అనుకునే ప్రతి ఒక్కరు కూడా పాటించవలసిన ప్రాథమిక అంశాలు ఏంటి అయి ఉంటాయి? సో ఇప్పుడు మనకు తెలుసు, ఇప్పుడు అది ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి, వర్క్ చేస్తున్నా వర్క్ చేయకపోయినా ఒక రకంగా అందరికీ కూడాను వర్క్ అన్నది అంత టెక్నాలజీ లైఫ్ని అంత ఈజీ చేసే కనికరాలు వచ్చినా కూడాను స్ట్రెస్ అన్నది ఎక్కువైపోతుంది. అంటే ఏది ఈజీగా చేయగలిగే కొన్ని విషయాలు ఉన్నాయో అవి కూడా ఇప్పుడు కష్టంగా అనిపిస్తున్నాయి. ముందు జాయింట్ ఫ్యామిలీ స్ట్రక్చర్లో 30 మంది 40 మందికి వంటలు చేసేవాళ్ళు. అండ్ అంతమందిని అందరి నీడ్స్ ఏదో ఒక రకంగా ఫుల్ఫిల్ అవుతూ ఉండేది. ఇప్పుడు ఉన్న ముగ్గురికి కూడా కష్టంగానే ఉంది. అంటే ఈజ్ ఆఫ్ లివింగ్ పెరిగే కొద్దీ కూడాను మన హ్యూమన్ డైనమిక్స్ ఆర్ ద వే ఆఫ్ లుకింగ్ అట్ లైఫ్ అన్నది మనకు కష్టమవుతోంది. ఓకే, సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈజ్ వన్ బిగ్ థింగ్ దట్ వీ నీడ్ టు థింక్ అబౌట్. రెండోది ఏంటి అంటే టైం మేనేజ్మెంట్. అంటే ఇప్పుడు మనకున్న డైవర్షన్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఒక ఫోకస్డ్గా ఒక వర్క్ చేసుకోవడము, కంప్లీట్ చేసుకోవడం అన్నది అది చాలా డిఫికల్ట్ టాస్క్. అది కంపెనీస్ తీసుకోండి, పర్సనల్ లైఫ్ తీసుకోండి. అంటే మల్టీ టాస్కింగ్ అన్న ఒక కాన్సెప్ట్తో ఫోకస్ నుంచి మనం డైవర్ట్ అయ్యి ఇట్ ఈస్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ పీపుల్. ఓకే, రైట్. అండ్ ద థర్డ్ థింగ్ ఏంటి అంటే నో వన్ చెప్పలేకంటే కరెక్ట్ బౌండరీస్ మనము రిలేషన్షిప్స్లో సెట్ చేయలేక కూడాను కొన్ని ప్రాబ్లమ్స్ అన్నవి మనం ఫేస్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్కి ఏంటి అంటే ఒక ఆఫీస్లో ఒకరు వర్క్ చేస్తున్నారు, ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ డెడ్ లైన్కి రాబోతుంది. దానికి ఇమీడియట్గా ఇంకొక 2 ప్రాజెక్ట్స్ వాళ్ళు తీసుకోవడం. ఎందుకు అంటే అందరికంటే బెటర్ చేయగలుగుతానని చెప్పడము, లేకపోతే నీడ్ ఆఫ్ ద బిజినెస్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఆర్ ఇంట్లో కూడా ఏంటి అంటే ఆల్రెడీ చేస్తున్న వర్క్లో వీళ్ళు ఇంకా వాళ్ళ మీద చాలా వర్క్స్ తీసుకోవడం. సో దట్ ఈస్ ఆల్సో అంటే ప్రయారిటీస్ తెలియకపోవడం కూడా ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ దట్ పీపుల్ ఆర్ ఫేసింగ్. అండ్ ద ఫోర్త్ ప్రాబ్లమ్ ఇస్ వీటన్నిటి మూలాన ఇవన్నీ దేనికి లీడ్ చేస్తాయి అంటే స్ట్రెస్కి లీడ్ చేస్తాయి, ఆబ్వియస్గా మెంటల్ హెల్త్ ఇష్యూస్కి లీడ్ చేస్తాయి. దిస్ ఈస్ ఆల్సో అనదర్ రీజన్ వై దట్ ఈస్ నాట్ బీన్ ఏబుల్ టు లుక్ ఇన్ టు. అండ్ ఫిఫ్త్ థింగ్ ఏంటి అంటే అందరి ఫోకస్ కూడాను మటీరియల్ అచీవ్మెంట్స్లో ఎక్కువ ఉంది. అంటే ఏది కూడా సంతృప్తిని ఇవ్వట్లేదు. 1,00,000 రూపాయలు సంతృప్తి ఇవ్వదు, 1,00,00,000 రూపాయలు సంతృప్తి ఇవ్వదు, 10 కోట్లు సంతృప్తి ఇవ్వదు. సో దెర్ ఇస్ ఆల్వేస్ అన్ ఎవర్ నీడ్ డిమాండ్ ఫర్ ద మటీరియల్ ప్లెజర్స్. దిస్ ఈస్ ఆల్సో క్రియేటింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే ఇప్పుడు డబ్బు సంపాదిస్తున్న దాని మీద ఉన్న శ్రద్ధ ఇటు ఆరోగ్యం మీద కానివ్వండి, లేకపోతే నెక్స్ట్ ఏంటి ఆరోగ్యం పాడైపోతే ఏంటి, లేకపోతే ఫ్యామిలీ ఏంటి అనేది దాని మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనేది మనం అనుకోవచ్చా? ఇంట్రెస్ట్ చూపించటం లేదు అన్నది కరెక్ట్ పదం కాకపోవచ్చేమో కానీ
ప్రయారిటీ ఇవ్వకపోవడం అన్నది రైట్ వర్డ్. అంటే ఇప్పుడు మనకు ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్, ఈ 4 ఇంపార్టెంటే. ఈ 4 మనం బ్యాలెన్స్ చేసుకోగలిగినప్పుడే మన లైఫ్ ఒక హోలిస్టిక్గా మనం లీడ్ చేస్తున్నట్టు ఒక అర్థం. కొంతమంది డబ్బులు ఎక్కువ సంపాదించుకుంటూ ఒక చోటనే కూర్చొని అసలు ఫిజికల్ యాక్టివిటీకి టైం అసలు ఇవ్వకుండా, ఫిజికల్ యాక్టివిటీకి టైం, బాడీని వాళ్ళ మెటబాలిజంని బాగా తగ్గిపోయి, ఎందుకు అంటే బికాస్ ఆఫ్ డెస్క్ జాబ్ వర్క్ అనుకోండి, ఆర్ వీళ్ళు ఎంతసేపు అంటే మేలుకున్నంతసేపు వీళ్ళు అదే వర్క్ చేసుకుంటూ ఒకటే చోట లేవకుండా కూర్చొని చేసుకోవడం కానివ్వండి, వీళ్ళు బికాస్ ఆబ్వియస్లీ ఇట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద ఫిజికల్ బాడీ. ఇది మల్టిపుల్ వర్క్స్ చేయడం మూలాన ఇట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద మెంటల్ బాడీ. రిలేషన్షిప్ సరిగ్గా మెయింటైన్ చేయలేకపోవడం దీని మూలాన, అంటే బికాస్ యు ఆర్ సో ఎన్గ్రాస్డ్ ఇన్ వర్క్ దట్ వీ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ ఫ్రెండ్స్, వీ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ ద ఫ్యామిలీ, రైట్? ఇది ఇవ్వకపోవడం మూలాన ఇట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద ఎమోషనల్ హెల్త్. ఇంకా స్పిరిచువల్ అంటే మనము మనకంటే ఒక హయ్యర్ డైమెన్షన్ జీవితంలో ఉంది. సో మనకు ఎప్పుడు కూడా మనం ప్రొటెక్టెడ్, మనం ఎప్పుడు కూడా ఒక ఫెయిత్తో ఉండగలం, ఒక నమ్మకంతో మనకంటే మనకు మించిన అతీత శక్తి ఒకటి ఉంది అని ఆ స్పిరిచువల్ హెల్త్ డెవలప్ చేసుకోవడానికి లైక్ మెడిటేషన్ కావచ్చు, ప్రాణాయామాలు కావచ్చు, లేకపోతే అది 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 సోషల్ సర్వీస్ కావచ్చు, ఎనీథింగ్ కావచ్చు, వీటన్నిటికీ కూడా మనకు టైం ఉండట్లేదు. సో దెర్ ఈస్ అన్ అబ్సల్యూట్ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ ఆల్ దీస్ 4: ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్, ఇంబ్యాలెన్స్. సో ఒకటే పట్టుకొని మనం కూర్చుంటున్నాం, వీఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ఇట్. What happens to the life? So this is an area that we need to work on. యాక్చువల్గా మీరు ఒక నానుడి వినే ఉంటారు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని. మనం ఎవరైనా ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అంటే వాళ్ళు ఇచ్చే రిప్లై ఏంటంటే, ఇప్పుడు ఏజ్లో ఉన్నాం, ఇప్పుడే సంపాదించాలి, తర్వాత కావాలనుకున్నా సంపాదించలేమంటారు. కానీ నెక్స్ట్ దానివల్ల వచ్చే స్ట్రెస్ని మాత్రం ఎవరు పట్టించుకోరు. దీనికి ఏం చెప్తారు? ఒక రకంగా ఇది ఒక నార్మలైజ్ చేసేసాం మనం. అంటే కష్టం అన్నది ఏది ఒరిజినల్గా కష్టమో ఆ కష్టంని ఇప్పుడు మనం నార్మలైజ్ చేసేసుకోవడం నేర్చుకున్నాం. ఇది ఒక రకంగా స్ట్రెస్ బాండింగ్. అది అంటే అన్ని చోట్లలో కాలు పెట్టి అన్ని మల్టీ టాస్క్ చేసుకుంటూ, సో దీని మీద దాని మీద దాని మీద అంటే ఒక మైండ్కి ఫోకస్ లేకుండా, ఎందుకంటే ఏ పని మనం ఫోకస్తో చేయగలమో ఆ పనిలో మీరు యూ విల్ ఎంజాయ్ డూయింగ్ దట్ వర్క్. అంటే అంటే దాని సైకాలజీలో ఏమంటామంటే యు ఆర్ కాల్డ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఫ్లో. అంటే ఒక్కొక్కసారి మనం చేస్తున్న పనిలో మనం నిమగ్నం అయిపోతాం, మనకు తెలియని కూడా తెలియదు. ఒక చదువుతున్నాం ఇంట్రెస్టింగ్గా నిమగ్నం అయిపోతాం, ఒకటి ఆడుతున్నాం నిమగ్నం. సో వీఆర్ ఇన్ టు దట్ పార్ట్. సో ఇది ఇలా మనం ఏది నిమగ్నం అయిపోతున్నామో దిస్ విల్ గివ్ అస్ ద ట్రూ హ్యాపీనెస్. సో మనం నిమగ్నం కాలేక అరే ఇది ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఈ పని ఉంది, ఆ పని ఉందని ఏది అంటుందో ఇవి అన్నీ కూడాను ఇట్ విల్ లీడ్ టు లాట్ ఆఫ్ స్ట్రెస్ ఎలిమెంట్కి లీడ్ అవుతుంది. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే లెట్ us know how to say no. మనం చేస్తున్న పని ఇది అయిన తర్వాత ఇంకొక పని, నాట్ బోత్ అట్ ద సేమ్ టైం. అదే 2 పడవల మీద ఖాళీ అయ్యకూడదు అంటారు. మల్టీ టాస్కింగ్ ఈజ్ నాట్ ద వే ఆఫ్ లైఫ్. సగం స్ట్రెస్కి కారణం మల్టీ టాస్కింగే. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక వర్క్లో మనం అది ప్రాపర్గా కంప్లీట్ చేసుకుంటుంటే మనకు స్ట్రెస్ ఉండదు. లేకపోతే ఇది చేయాలా అది చేయాలా, దానికి ఓవర్ నైట్ డెడ్ లైన్ ఉంది, దీనికి ఓవర్ నైట్ డెడ్ లైన్ ఉంది, రైట్? దట్ ఈస్ అంటే టేకింగ్ టూ మచ్ ఆఫ్ వర్క్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ ద స్ట్రెస్. ఆ టూ మచ్ వర్క్ తీసుకోవడం మూలాన నేను ఫ్రెండ్స్కి టైం ఇవ్వట్లేదు, నా ఫ్యామిలీకి టైం ఇవ్వట్లేదు. సో అక్కడి నుంచే ఐఎమ్ హియరింగ్ ద కంప్లైంట్స్. దట్ ఈస్ అనదర్ రీజన్ ఫర్ ద స్ట్రెస్, రైట్? రిలేషన్షిప్స్లో ఇష్యూస్ వస్తున్నాయి ఎందుకంటే ఫ్యామిలీ నీడ్స్ దట్ ఫ్యామిలీ టైం, అండ్ ఆ టైం మనం ఇవ్వలేకపోతే, ఆ బ్యాలెన్స్ చేసుకోలేకపోతే దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అండ్ బికాస్ మనం అది ఇవ్వట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్, వర్క్లోనూ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పిల్లలతో రిలేషన్షిప్లోనూ ఇష్యూస్ వస్తున్నాయి. అండ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ సో దట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద ఫిజికల్ బాడీ. ఎందుకంటే ఎవ్రీ డిసీజ్ ఇస్ ఎ మేనిఫెస్టేషన్ ఫస్ట్ ఎట్ అన్ ఎనర్జీ లెవెల్. ఎనర్జీ నుంచి ఫిజికల్ బాడీ మీద వస్తుంది, డైరెక్ట్గా ఫిజికల్ బాడీ మీద ఏది రాదు. అందుకనే దాన్ని ఏమంటామంటే సైకోసోమాటిక్ అంటాం. చాలా వరకు ఏంటి అంటే ఈ స్ట్రెస్ ఇవన్నీ ఓవర్ ద ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడు కూడా మన నర్వస్ సిస్టమ్ వచ్చి ఫ్లైట్ అండ్ ఫైట్ మోడ్లో ఉంటుంది. అప్పుడు కార్టిసాల్ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి బాడీలో. ఎప్పుడు మన హ్యూమన్ బాడీ ఒక స్టాండర్డ్ స్టేట్ ఆఫ్ కార్టిసాల్
బాడీలో ఉండడం మొదలవుతుందో, ద బాడీ ఈస్ నెవర్ అట్ రెస్ట్. యూ డోంట్ పుట్ ద ఫిజికల్ బాడీ టు రెస్ట్. సో ఇది మీకు ఆ స్ట్రెస్లో ఉండి స్లోగా ఇట్ విల్ స్టార్ట్ మేనిఫెస్టింగ్ యాజ్ మెనీ అదర్ ప్రాబ్లమ్స్ లైక్ లైఫ్ స్టైల్ డిసీజెస్ కావచ్చు, క్యాన్సర్స్ కావచ్చు, ఇట్ కుడ్ బి డిప్రెషన్ కావచ్చు, మెంటల్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. అంటే ఒక మనిషి యాక్చువల్గా చెప్పాలంటే ఉన్నదాంతో సంతృప్తి పడితే ఎటువంటి స్ట్రెస్ ఉండదు, హ్యాపీగా ఒక మనిషి గడపాలనుకుంటే సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. కాకపోతే ఎదుటి వారితో కంపారిజన్, వాడు అది కొన్నాడు మనం కూడా కష్టపడి ఇలా కొన్నా, అలా ఆ విధంగా కూడా ఇలా ఈ విధంగా స్ట్రెస్ అది తెచ్చుకుంటున్నాడు అనుకోవచ్చా? అలా ఆలోచించి ఆబ్వియస్లీ ఎందుకు అంటే ద హోల్ అంటే నేను ఒక స్పిరిచువల్ పదం వాడాలి ఇక్కడ అంటే కలియుగ ఈస్ ద యుగ ఆఫ్ కాంపిటీషన్. ఓకే ఓకే, సో అవతల వాడికి ఏముంది, నాకేం లేదు, నేను ఎలా ఉండాలి. ఇట్ ఈస్ అ వరల్డ్ ఆఫ్ మటీరియల్ నీడ్స్. సో ప్రిడామినెంట్ మటీరియల్ నీడ్స్ వరల్డ్ అది. సో ప్రిడామినెంట్ మటీరియల్ నీడ్స్ వరల్డ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్గా నేను ఇంకా ఎంత కష్టపడితే నేను డబ్బులు సంపాదించు, ఇంకా నేనేం తెచ్చుకోవచ్చు, ఎలా కొనొచ్చు. ఎందుకు ఇప్పుడు ఐ సీ దిస్ హ్యాపెనింగ్ అట్ స్కూల్ లెవెల్. ఇప్పుడు 11th క్లాస్ రాగానే ఎవరికో ఒకరికి యాపిల్ ఐఫోన్ కొనిస్తారు. మిగతా పిల్లలకి ఐఫోన్ లేదు. ఐఫోన్ గురించి పిల్లలు పేరెంట్స్ని చాలా సతాయిస్తున్నారు. దెర్ ఆర్ సో మెనీ కేసెస్ లైక్ దట్. ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ స్ట్రెస్ ఆన్ టు ద పేరెంట్. ఆర్ వాళ్ళు ఒక బెటర్ దీంట్లో ఉంటున్నారు, మనం ఉండలేకపోతున్నాం. బెటర్ కార్ ఉంది, మనకి ఈ కార్ లేదు. సో దెర్ ఆర్ మెనీ రీజన్స్ దట్ కెన్ క్రియేట్ దిస్ stress element. Obviously, comparison is one of the biggest problems and we are all materially driven in this world. ఓకే, ఇప్పుడు జనరల్గా అయితే వర్క్ని లైఫ్ని ఎలా మేనేజ్ చేయొచ్చు అంటారు? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, వీ షుడ్ నో. మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నేను చెప్పిన ఈ 4 ఎలిమెంట్స్కి మనం టైం ఇస్తున్నామా లేదా అని కాన్షియస్గా అవేర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అంటే ఫిజికల్ నీడ్స్ అంటే నేను ఎక్సర్సైజ్ చేస్తున్నానా లేదా, లేకపోతే కూర్చున్న చోట నుంచి ల్యాప్టాప్ పట్టుకొని కూర్చుని ఉన్నాను. ఇప్పుడు ఓన్లీ ఐటీ సెక్టరే కాదు, ప్రతి సెక్టర్ ల్యాప్టాప్కు అయిపోయారు. ఎవ్రీ సెక్టర్ ఈజ్ ఆన్ టు ల్యాప్టాప్. ఓకే, సో అది మెడికల్ ఫీల్డ్ కానివ్వండి, ఈఎంఆర్లు అంటారు, ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ కూడా డాక్టర్లు వేసుకుంటుంటారు. దే హ్యావ్ టు డూ ఇట్, రైట్? సో ఎవ్రీథింగ్ ఈజ్ నౌ టెక్నాలజీ డ్రివెన్. ద లైఫ్ ఇస్ టెక్నాలజీ డ్రివెన్ లైఫ్. సో ఫస్ట్ థింగ్ మనం మూమెంట్స్ ఎంత ఇస్తున్నాం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇట్ ఈస్ అ ఫిజికల్ బాడీ, ఇట్ నీడ్స్ మూమెంట్ అండ్ యూ నీడ్ టు మూవ్ అగెయిన్స్ట్ ద గ్రావిటీ. కూర్చొని ఉంటే సరిపోదు, యూ హ్యావ్ టు మూవ్ అగెయిన్స్ట్ ద గ్రావిటీ అండ్ వెళితే కానీ మనం హెల్దీ మెటబాలిజం అనేది మెయింటైన్ చేయలేము. సో ఫిజికల్ బ్రేక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ వన్ థింగ్, రైట్? నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ థింగ్ ఇస్ వీ షుడ్ హ్యావ్ అ క్లారిటీ బిట్వీన్ వర్క్ అండ్ లైఫ్. అంటే వర్క్ లిమిట్ ఏంటి, లైఫ్ లిమిట్ ఏంటి. మనం జనరల్గా ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే అక్కడ వర్క్ చాలా ఉంటుంది, ఆర్ ఇంట్లో స్ట్రెస్ చాలా ఉంటుంది, అంటే స్పిల్ ఓవర్ అవుతుంది. అక్కడ సంతోషం ఇక్కడ సంతోషం అయిపోతుంది, ఇక్కడ బాధ అక్కడ బాధ అయిపోతుంది, ఉల్టా. నేను కోపంగా ఉన్నా అంటే అండ్ దట్ ఈస్ ఆల్సో నార్మలైజ్డ్. ఓకే, నేను చాలా పని చేస్తున్నా కదా, నేను కోపం రాదా నాకు అంటే డిఫెండింగ్. సో వీ షుడ్ బీ నౌ క్లియర్. ఫస్ట్ అంత వర్క్ తీసుకోవద్దు, నెంబర్ 1. నెంబర్ 2, you be very clear that family is important. Be conscious that నీకు 4 levels layers లో బ్యాలెన్స్ చేస్తేనే the life is a better life. It is a happy life or fulfilling life. అంటే physical activity, emotional health comes from the relationships నుంచి వస్తాయి. We need to give time to our family, we need to give time to our children, right? And friends, and this is very important. And third important thing ఏంటి అంటే multitasking is something that we have to avoid. Do one at a time, not together. ఇది మనం చాలా క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. We should set boundaries and say no. ఇది అయిన తర్వాత అది. అండ్ ఒక 10 పనులు ఒకసారి ఇస్తున్నారంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు కాబట్టి ఇస్తున్నారు. Let everybody think, let everybody not accept. Say one at a time. One at a time is the way of life. Mindfulness, that is the way of life. So అది మనం తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే స్పిరిచువల్గా మనం ఎలా ఎదగగలము అని వీ నీడ్ టు గో బియాండ్ ద ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. అంటే ఫిజికల్గా ఉంటున్నామా లేదా అనకుండా మనకంటే ఒక హయ్యర్ ఫోర్స్ ఉంది, మనకంటే ఒక హయ్యర్ ఉంది అని మనము స్పిరిచువల్గా ఎలా ఎలివేట్ అవ్వచ్చో అన్నది మనం ఆలోచించాలి. అది ఆ స్పిరిచువల్ ఎలివేషన్, ఆ స్పిరిచువల్గా మనం ఎలా ఎలివేట్ అవ్వచ్చు అని అంటే యూ సీ సంథింగ్ బియాండ్ యువర్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. కొంతని bring to peace, go and do some service to the people, or do some meditation, do some pranayama,
పాజిటివ్గా థింక్ చేయండి. ప్రాబ్లం రాకుండా ఉండదు, బట్ దాన్ని పాజిటివ్గా ఎలా ఆలోచిస్తారో అనేది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ ఈ 4 ఏరియాస్లో బ్యాలెన్సింగ్ విల్ డెఫినెట్లీ బ్రింగ్ ఇన్ అ ఫుల్ఫిల్మెంట్ టు ద లైఫ్. ఇప్పుడు మీరు పాజిటివ్ థింకింగ్ అంటారు, అంటే ప్రతి మనిషి కూడా ప్రతి విషయాన్ని పాజిటివ్గా ఆలోచించాలని ఎక్కడ ఉండదు. ఇలా నెగిటివ్ థింకింగ్ కానివ్వండి, లేకపోతే ఓవర్ థింకింగ్ కూడా ఈ స్ట్రెస్కి కారణం అయి ఉండొచ్చు. కరెక్ట్. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఎలా చేయొచ్చు అంటారు? ఫస్ట్ నెగిటివ్ థింకింగ్కి మనం ఒకటి ఆలోచించాలండి. ఇది చాలా పెద్ద కాన్సెప్ట్, బట్ విల్ ట్రై టు కన్సైజ్ ఇట్. 8 years లోపు 7-8 years లోపు 80% ఆఫ్ ద బ్రెయిన్ డెవలప్మెంట్ అయిపోతుంది. ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ అయిపోయినప్పుడు అక్కడ వీళ్ళు లోకాన్ని చూసే విధానం కూడా వీళ్ళకి అర్థమవుతుంది. అంటే లోకంలో జరిగే మంచి ఏంటి, చెడు ఏంటి, వీళ్ళు మంచా చెడా అన్నది ఒక అవగాహన వస్తుంది. వీళ్ళ మీద కూడా వీళ్ళకి ఒక మంచి చెడు ఒక అవగాహన వస్తుంది. ఓకే, అంటే నాలో ఉన్న అంటే వాళ్ళ లెటర్స్ సే ఒక పేరెంట్ ఉన్నారు, వీడు అన్ని కింద పడేస్తాడు, వీడు మాట వినడు, చెప్పిన మాట వినంటే నేను మాట వినను. చైల్డ్ డజంట్ నో బియాండ్ దాట్, రైట్? ఫిక్స్ దట్, రైట్? నేను మంచి పిల్లవాడిని, నేను మంచివాడిని, రైట్? సో ద చైల్డ్ గెట్స్ ఫిక్స్డ్ అప్. సో పర్సనాలిటీ ఫామ్ అవుతుంది దాంతో. ఆ చైల్డ్ పెద్ద అయిన తర్వాత ఆ చిన్నప్పుడు ఫ్రేమ్వర్క్ ఏది ఉందో, మెంటల్ ఫ్రేమ్వర్క్ ఏది ఉందో, అంటే వరల్డ్ అంటే ఏంటి, తనంటే ఏంటి అన్న ఫ్రేమ్వర్క్ ఏది ఉందో ఆ ఫ్రేమ్వర్క్లోనే మొత్తం చూడడం మొదలు పెడతాడు. సో ఇక్కడ మనం అతి ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ మనం కూర్చొని మన చిన్నప్పుడు మనల్ని ఏ బాధల్లో మనల్ని మాటికి నెగటివ్ థాట్స్ ఏది ట్రిగ్గర్ అవుతున్నాయో అది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను మంచివాడిని కాదు, ఆర్ నాకు ఏది మంచి జరగదు అని చిన్నప్పుడు ఒక మైండ్ ఫ్రేమ్ అయింది అనుకోండి. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఆఫీస్కి వెళ్తున్నాడు, రైట్? ఆఫీస్కి వెళ్తే అక్కడ చెడు జరిగింది అనుకోండి, తనకు ఆల్రెడీ ఏ థాట్ ఉంది మైండ్లో, నాకేది మంచి జరగదు, రైట్? మంచి జరగదు. సో ఈ మంచి జరగదు అన్న తన చైల్డ్హుడ్ ట్రామా ఏది ఉందో, ఈ ట్రామా వచ్చేసేసి అడల్ట్ బిహేవియర్గా మేనిఫెస్టేషన్ అవుతూ ఉంటుంది, రైట్? సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నెగటివ్ థింకింగ్ ఓవర్కమ్ చేయడం ఏంటి అంటే, తనకున్న ట్రిగ్గరింగ్ థాట్స్ ఏమున్నాయి అవన్నీ సబ్కాన్షియస్ మైండ్లో ఉంటాయి. తను కూర్చొని ఓకే నాకు ఎందుకు జరగదు అని ఒక 5 పాయింట్లు రాసుకోవాలి. నేను చెడ్డవాడిని, నాకు ఆ స్కిల్స్ లేవు, నాకు ఆ ఎబిలిటీస్ లేవు, నాకు ఇవి లేవు అవి లేవు అని ఒక 5 పాయింట్స్ తను రాసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఇవన్నీ సబ్ కాన్షియస్ మైండ్లో నుంచి వస్తున్నవి, అంటే చిన్నప్పుడే ఫామ్ అయిన సబ్ కాన్షియస్ థాట్స్ అవి. ఓకే, దాని పక్కన దాని ఆపోజిట్ రాసుకోవాలి. ఓకే, నేను మంచివాడిని కాదు, ఒక ఇన్సిడెంట్ రాసుకోండి, నువ్వు ఎప్పుడు మంచివాడువో, నిన్ను మెచ్చుకోకుండా అయితే ఉండరుగా, అవి ఎప్పుడు తిడుతూ అయితే ఉండరుగా, అది నీ ఓన్ థాట్, అది నువ్వు అట్లా ఆలోచించడం మొదలు పెట్టావు. నువ్వు మంచి పనులు ఏం చేసావో రాసుకో. సో నేను ఎప్పుడూ చెడ్డవాడిని అన్న నుంచి లేదు, నేను మంచి పనులు కూడా చేస్తాను, నాకు మంచి పేరు కూడా ఉంది, నాకు ఎలాంటి ఒక స్కిల్స్ లేవు, నాకు ఉన్నాయిగా, నేను బాగా మాట్లాడతాను, నేను బాగా వంట చేస్తాను, నేను బాగా పని చేస్తాను, నాకు ఏదైనా పని ఇస్తే నేను చాలా పర్ఫెక్ట్గా చేసుకుంటాను, ఇవి ఉన్నాయిగా. సో మనకు ఏమేమి ట్రిగ్గరింగ్ థాట్స్ ఉన్నాయో ఈ ట్రిగ్గరింగ్ థాట్స్కి ఆపోజిట్ థాట్స్ అనేవి రాసుకొని తనకు నెగటివ్ థాట్ వచ్చినప్పుడు అంతా కూడా ఈ పేపర్ ఒకటి తన దగ్గర పెట్టుకొని తను చూస్తూ ఉండాలి, లేదు నేను చెడ్డవాడిని కాదు, నేను మంచివాడిని, నేను చేశాను కదా, ఎవిడెన్స్ ఇవ్వాలి. ఎవిడెన్స్ లేకుండా ఊరికే మంచివాడిని అనకూడదు. తను డెఫినెట్గా తను కూర్చొని తన ట్రిగ్గర్స్ రాసుకొని, ట్రిగ్గర్స్ పక్కన తన చేసిన మంచి పనులు, తనకు జరిగిన మంచివి రాసుకొని, తనకి ట్రిగ్గర్స్ వచ్చినప్పుడు అంతా ఇవి గుర్తుకు తెచ్చుకోవాలి. దట్ వే యు నో దట్ నేను చెడ్డ అని అది ఏ థాట్ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి మనకు అది ట్రిగ్గర్ అవుతూ ఉంటుందో సిచ్యువేషన్స్ని బట్టి, మనం లేదు అంటే మనం ఒక న్యూరల్ సినాప్సిస్ జరుగుతుంది, ఇట్లా 2 న్యూరాన్స్ ఇట్లా ఒకటి ఫామ్ అవుతుంది, రైట్? అది మనం కట్ చేస్తున్నాం, లేదు నువ్వు మంచిదానివి కూడా మంచిదాని. సో ఇది మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ ఆ ఓవర్ థింకింగ్ నుంచి కూడాను మనం చేయగలము. ఇది అంటే ఇంకొకటి ఏంటి అంటే, జరిగే ప్రతి నెగటివ్లో కూడా ఒక పాజిటివ్ చూడగలగాలి. అంటే మేబీ ఒక ఉద్యోగం నేను అనుకున్నా నాకు రాలేదు, మేబీ నాకు ఇంతకంటే బెస్ట్ ఉద్యోగం వస్తుందేమో అందుకే ఇది రాలేదేమో, మేబీ ఈ ఉద్యోగంలో నేను ఇంకా వీక్ అయిపోతానేమో అందుకే రాలేమో. సో ఫర్ ఎవ్రీ నెగటివ్ థింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్ స్టార్ట్ రైటింగ్ ద పాజిటివ్ కనోటేషన్స్. ఎందుకంటే ఒకటి లైఫ్లో ఏంటంటే దెర్ ఇస్ నథింగ్ లైక్ అబ్సల్యూట్ గుడ్ ఆర్ అబ్సల్యూట్ బ్యాడ్, ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ కాంబినేషన్. సో ఒక చెడు జరిగినప్పుడు దాంట్లో ఒక మంచి కూడా ఉంటుంది. సో వీ నీడ్ టు ట్యాగ్ దెమ్ ఆన్, వీ నీడ్ టు సే సో నేను ఇలాగా. సో మీ థాట్స్ వచ్చినప్పుడు మీరు ట్రైనింగ్ ఇచ్చుకోండి, ఎందుకంటే దట్ ఈస్ అట్ అ సబ్ కాన్షియస్ లెవెల్, అది మీకు తెలియకుండానే అది బిహేవియర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో అలా చేసుకోగలిగితే కనుక సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం
ఇప్పుడు చేశాను కదా నాకు మళ్ళీ వస్తుంది అంటే అలా కాదు. నువ్వు అది క్రియేట్ చేసుకోవడానికి ఇంత నుంచి క్రియేట్ చేసుకున్నావు. యూ నీడ్ టేక్ సమ్ టైమ్ టు కమిట్. సో ఇట్ ఈస్ అ హ్యాబిట్ అండ్ అ డిసిప్లిన్. ఈ రెండు ఉన్నప్పుడు ఏమవుతుందంటే యూ కెన్ ఓవర్కమ్ దోస్ నెగటివ్ థాట్స్ అండ్ కట్ దోస్ నెగటివ్ థాట్స్. యాక్చువల్గా చెప్పాలంటే మనిషి లైఫ్ని ఆస్వాదించాలన్నా లేకపోతే మంచిగా గడపాలి, ఇక నుంచైనా మంచిగా గడపాలి అన్న ఆలోచనలు రావడానికి లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకోవాలంటారు? అతి ముఖ్యం ఇంపార్టెన్స్ ఫిజికల్ యాక్టివిటీకి ఇవ్వాలండి. ఓకే, ఒక రోజు ఒక స్కెడ్యూల్, నేను దీన్ని ఒక రోజు కింద భావిస్తాను. ఒక రోజులో 8 గంటలు పని చేస్తున్నారు, ఏదో ఒక టైంలో ఫిజికల్ యాక్టివిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రయారిటీ ఇచ్చుకోవాలి. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్, రైట్? నెక్స్ట్ వచ్చి ఫ్యామిలీతో గడపాలి, హ్యాపీ ఈవెంట్స్ మాట్లాడుకోవాలి, జోక్స్ వేసుకోండి, మీకు నచ్చింది చెయ్యండి, మీకు మ్యూజిక్ ఇష్టం అంటే మ్యూజిక్ వినండి, ఆర్ మీకు ఫ్యామిలీతో కూర్చొని గడపండి. ఇట్ విల్ హెల్ప్ యూ. అంటే అక్కడ కంప్లైంట్స్ టేకండి. కంప్లైంట్స్, అరే ప్రాబ్లం వచ్చింది, దీన్ని మనం ఇలా సాల్వ్ చేసుకోవచ్చు. డిస్కస్, నో దట్ యూ హ్యావ్ సంబడీ, దెర్ ఇస్ ఆల్వేస్ సంబడీ ఫర్ ఈచ్ అదర్, అది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అది. అండ్ నెక్స్ట్ నేను అన్నట్టు స్లోగా మీరు సమాజ సేవ చేయాలనుకుంటే కొత్త సమాజ సేవ చేయండి. డోంట్ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ నో యు ఆర్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద సొసైటీ. సొసైటీ ఈజ్ ఫార్మ్డ్ బై యూ. సో ఒక సమాజానికి చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇట్ కెన్ బి వెరీ సింపుల్. ప్రతి ఒక్కడు కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు, లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు. పిల్లలు అందరినీ పిలిచి ఆర్ పక్కనింట్లో వాళ్ళకి ఏదో కావాలి అంటే మీరు వాళ్ళకి అందించినా కూడా అది సమాజ సేవే. ఏమీ లేదు, ఒకరికి ఫోన్ చేసి బాగున్నారా అని అడగడం కూడా సమాజ సేవే. ఒక మనిషిని చూసి నవ్వడం కూడా సమాజ సేవే. ఎవ్రీథింగ్ ఈజ్ అ సర్వీస్. సో డోంట్ బీ టు యువర్ సెల్ఫ్. బీ ఆల్సో యూ నీడ్ టు బీ సంథింగ్ ఫర్ ద సొసైటీ. అది డే ఆన్ డే బేసిస్లో కుదరకపోవచ్చు, అట్లీస్ట్ వారానికి ఒకసారి చేయాలని ఆలోచించండి. ఐ థింక్ ఫిజికల్, ఎమోషనల్, మెంటల్, స్పిరిచువల్ హెల్త్, ఈ 4టిని బ్యాలెన్స్ చేసుకోగలిగితే కనుక లైఫ్ టర్న్స్ అవుట్ రియలీ బ్యూటిఫుల్. అంటే యాక్చువల్గా ఒక చంద్రుని మీద అడుగుపెట్టిన మనిషి ఈ స్ట్రెస్ని ఎందుకు జయించలేకపోతున్నాడు? ఒకవేళ ఇన్ కేస్ జయించినా మళ్ళీ తిరిగి నేను వెనక్కి వెళ్ళి ఎందుకు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అని అలా ఆలోచించుకుంటున్న మనిషి తిరిగి మళ్ళీ అదే అంశాన్ని పొందగలడా అంటే మీరు ఏం చెప్తారు? వీటి కారణాలు మనం ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం. అంటే ఓవర్ థింకింగ్, తనకు ఆల్రెడీ ఉన్న చిన్నప్పటి నుంచి ఫామ్ అయిన కొన్ని ట్రామాస్, చిన్న ఇన్నర్ చైల్డ్ ట్రామాస్, అంటే చిన్నప్పుడు తనకున్న ఎక్స్పీరియన్సెస్, తన గురించి తను ఏంటో అనేది తనకు ఫామ్ అయిన ఒక పర్సనాలిటీ, తనకున్న బిలీఫ్ సిస్టమ్, తనకున్న వాల్యూస్. ఓకే, ఇవన్నీ ఏంటంటే ఇవన్నిటితో ఒక పర్సనాలిటీ ఫామ్ అవుతుంది. ఈ పర్సనాలిటీతో పాజిటివ్గా ఉండొచ్చు, నెగటివ్గా ఉండొచ్చు, ఆర్ ఇట్ కెన్ బి ఇన్ బిట్వీన్ ఆల్సో. ఓకే, నెగటివ్గా ఆలోచించడం తప్పు కాదు, బట్ నెగటివ్గానే ఆలోచించడం తప్పు. దట్ ఈస్ రాంగ్. ఓకే, నెగటివ్గా ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి ప్రాణి ఈ భూమి మీద రావడం ఎందుకంటే సర్వైవల్ కోసం వస్తుంది. సర్వైవల్ అంటే అన్ని పాజిటివ్గా నిప్పుంది ఏం కాదనుకుని వెళ్తే కాలుతుంది. సో నెగటివ్గా ఆలోచించడం ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్ విచ్ హెల్ప్స్ యూ ఇన్ సర్వైవల్. కాకపోతే నెగటివ్గానే ఆలోచించడము, ప్రతి దాంట్లో క్రిటికల్గా ఉండడం, ప్రతి దాంట్లో తప్పులు కనిపెట్టడము, అది అంటే వీళ్ళకున్న భావనతో లేదు వాళ్ళ ఇంటెన్షన్ నన్ను ఇన్సల్ట్ చేయాలని. వాళ్ళ ఇంటెన్షన్ అది ఉండకపోవచ్చు, బట్ వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళకి చిన్నప్పుడు ఇన్సల్ట్ చేసి వీళ్ళు పెద్ద అయిన తర్వాత వీళ్ళు ఏమనుకుంటారు, అవతల వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు అన్న ఆలోచనే వస్తుంది. కానీ వాళ్ళకి ఇన్సల్ట్ చేయట్లేదు, అరే అలా కాదు, వాళ్ళ పర్స్పెక్టివ్ వేరు ఉండొచ్చు అన్న ఆలోచన రాదు అక్కడ. సో మనము ఏదైనా కూడాను ఈ స్ట్రెస్, నేను ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా ఇట్ ఇస్ అప్లికబుల్. ఇక్కడ చంద్రుడి మీద కాలు పెట్టాడు, అంతా టెక్నాలజీయే. హ్యూమన్ బీయింగ్గా ఎంత ఎదిగాడు. అంటే ఇప్పుడు ప్రతిదానికి మాకు టైం లేదని ఎవరికి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మరి మీరు ఇందాక చెప్పినట్టు నెగిటివ్ రాసుకొని మళ్ళీ దానికి పాజిటివ్ అంత టైం ఉంటుందంటారా? అలా ఇస్తారంటారా? అంటే మారాలి అనుకుంటే రాయాలి, లేదా నేను ఇట్లనే హ్యాపీగా ఉన్నాను అంటే అంటే ఇప్పుడు ఒకటేమో దీన్ని మనము ఒకటంటాం ట్రామా బాండింగ్ అంటాం. ఒక డొమెస్టిక్ వైలెన్స్ ఇంట్లో జరుగుతుంది అనుకోండి, తాగొచ్చి రోజు కొడుతున్నాడు అనుకోండి, ఆ లేడీ కొన్ని రోజులకు అలవాటు అయిపోతుంది. అది అలవాటు అయిపోయి దాన్ని హ్యాబిచువేషన్ అంటాం. అది అలవాటు అయిపోయి ఏంటి అంటే ఫైనల్గా ఆవిడ మగవాడంటే కొట్టడా, మీకు అర్థమవుతుందా? సో మనకున్న ఈ నెగటివ్ ఎలిమెంట్స్ ఏది ఉందో అందరు ఉండట్లేదా అనుకుంటే దెర్ ఇస్ నో చేంజ్. మనిషికి బ్రతికే హక్కు ఉంది. ఎలా అన్నా బ్రతకొచ్చు, నెగిటివ్గా అన్నా బ్రతకొచ్చు, పాజిటివ్. టైం లేదు అనుకుంటే టైం ఎప్పుడూ లేదు. బాగా బిజీ ఉన్నవాడే టైం ఇవ్వగలడు, అది నా నమ్మకం. బిజీ లేనివాడు టైం ఇవ్వలేడు. ఎందుకంటే బాగా బిజీ ఉన్నవాడికి ఏది ప్రయారిటీ, ఏది ఇంపార్టెంట్, ఏది ముందు, ఏది వెనక, ఏది మధ్య అని తెలుసు డెఫినేషన్. ఓన్లీ ఎ బిజియెస్ట్ మ్యాన్ కెన్ బికమ్ మోర్ బిజీ. ఎ పర్సన్ హూ ఇస్ నాట్ బిజీ కెన్ నెవర్ బికమ్ బిజీ. దిస్ ఇస్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్. ఓకే, సో ఇక్కడ టైం లేదు అంటున్నాడంటే ఆయనకి ఎప్పుడూ టైం లేదు. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. ఆ టైం ఎప్పుడూ ఉండదు ఆయనకి. టైం ఉంది అనుకున్నవాడు ఏదైనా కూడా, నేను ఎప్పుడు అంటుంటాను, ఎనీథింగ్ ఈస్ అ థాట్ ఫస్ట్, దెన్ ఇట్ బికమ్స్ అ రియాలిటీ. Every action happens twice.
ఫస్ట్ ఇన్ మైండ్ అండ్ సెకండ్ ఇన్ రియాలిటీ. ఈరోజు నేను వచ్చాను, ఇంటర్వ్యూకి రావాలి అనుకున్నాను కాబట్టి వచ్చాను. ఇక్కడ వచ్చి అనుకోలేదు ఇంటర్వ్యూ అని. అవును. ఓకే, మార్నింగ్ లేస్తాం, బ్రేక్ఫాస్ట్ చేస్తాం, అనుకుని చేస్తాం. ఇడ్లీ చేసేసి ఇడ్లీ చేయాలి అని అనుకోం. అవును. వెరీ సింపుల్, రైట్? సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్, ఎవ్రీ యాక్షన్ హ్యాపెన్స్ ఫస్ట్ ఇన్ ద మైండ్ అండ్ సెకండ్ ఇన్ రియాలిటీ. ఆలోచించి ఆ తర్వాత ఆచరణలో మేనిఫెస్ట్ చేస్తాం. సో టైం లేదు అనుకున్న వాటికి టైం ఎప్పుడూ రాదు, ఛాన్సే లేదు అసలు. అది కష్టం కూడా రాదు. టైం ఉంది అనుకున్నవాడే చేయగలడు. లైఫ్లో ఏదైనా కూడాను చేయగలిగేవాడే చేయగలడు. చేయలేని వాడికి ఆల్రెడీ చేయలేడని డిసైడ్ అయిపోయినప్పుడు దట్ ఈస్ వాట్ హీ కెన్ మేనిఫెస్ట్. సో మనము మారాలి మారగలను అనుకున్నప్పుడు మారుతాను. మారలేను అనుకున్న వాళ్ళని ఎవ్వరూ ఏం చేయలేరు, మారరు. నో నో, ఎన్ని కౌన్సిలింగ్స్ ఇవ్వండి, ఎన్ని మారరు. దట్స్ వెరీ సింపుల్ యాజ్ దట్. సో మనం ఎంతసేపు కూడా మారగలము, మారే అవకాశం నాకుంది, మారొచ్చు, నేను మారుతాను. ఈ 4 కింద ఉన్నప్పుడు మార్పు ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, ఇక చివరిగా అండి, మంచి లైఫ్ లీడ్ చేయాలి అంటే ఎటువంటి అంశాల మీద ఫోకస్ చేయాలంటారు? ఈ 4 ఎలిమెంట్స్. మీరు ఏ క్వశ్చన్ అడిగినా నేను 4 ఎలిమెంట్సే ఉంటాయి. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్. 4 మీద ఇంపార్టెంట్. ఇవి బ్యాలెన్స్ చేసుకోవాలి. ఫిజికల్ హెల్త్కి వ్యాయామం, తిరగడము, ఊరికే కూర్చున్న చోటే కూర్చోవడం కాదు. మూమెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫిజికల్ ఎక్సర్సైజ్, ఆసనాలు అనుకోండి, వాకింగ్ అనుకోండి, ఏ ఇష్టం, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. హిట్ ద జిమ్, నో మ్యాటర్. ఎమోషనల్ హెల్త్కి ద మోస్ట్ ఇంపార్టెంట్, స్ట్రెస్ ఉన్న వర్క్స్ నో హౌ టు ప్రయారిటైజ్, నో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. అదే మీకు నెక్స్ట్ మీకు మెంటల్ హెల్త్కి ఎమోషనల్ రెండు కలిపి రిలేషన్షిప్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నో హౌ టు గివ్ యువర్ ఫ్యామిలీ సేమ్ టైం. డోంట్ స్పిల్ ఓవర్. అంటే వర్క్ని ఫ్యామిలీని వర్క్తో స్పిల్ ఓవర్ చేయకండి. దట్ ఈస్ డిఫరెంట్. రెండు అవసరం. ఇప్పుడు అంటే టు పుట్ ఇట్ వెరీ సింపుల్, ఇట్ మైట్ సౌండ్ ఎ వెరీ సిల్లీ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇడ్లీ హ్యాస్ టు గో విత్ చట్నీ. ఓకే, ఐఎమ్ పుట్టింగ్ ఇట్ ఇన్ ఎ వెరీ సటిల్ వే. ఓకే, సో రెండు ఇంపార్టెంటే. దాన్ని నేను పని ఎక్కువ కాబట్టి నేను ఫ్యామిలీతో స్పెండ్ చేయలేను. ఇట్ కెనాట్ బి ఎన్ ఎక్స్క్యూజ్. వీ నీడ్ ఎవ్రీథింగ్. మనకు ఊపిరి కావాలి, తిండి కావాలి, నీళ్లు కావాలి, అన్నీ కావాలి. వీ కాంట్ సే నాకు ఇది ఉంటే సరిపోతుందని. సో అది సో రిలేషన్షిప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్పిరిచువల్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ద హోల్ వరల్డ్, ఎందుకంటే మనకి ఇప్పుడు టెక్నాలజీ డ్రివెన్ వరల్డ్ వాట్ వీఆర్ మిస్సింగ్ అవుట్ ఇస్ ద స్పిరిచువల్ ఎలిమెంట్. అండ్ ఇట్ ఇస్ టైమ్ వీ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. చిన్నగా చేయొచ్చు అది. అంటే ఇట్ కెన్ బి స్పిరిచువల్. గో అండ్ డూ సమాజ సేవ, డూ అ లిటిల్ థింగ్, కాల్ సంబడి అండ్ సే హలో, ఎలా ఉన్నారు. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. దీస్ 4 ఎలిమెంట్స్లో కానీ మనం లైఫ్ లీడ్ చేయగలిగితే, బ్యాలెన్స్ చేయగలిగితే, then the life turns out beautiful. Let us not stick on only to one thing. Adi, that will not give you a fulfilling life. Okay, thank you అండి. లైఫ్లో ఏదైనా సాధించాలి అంటే హ్యాపీగా, అది కూడా ఎలా పడితే అలా కాకుండా సంతోషంగా లైఫ్ని లీడ్ చేయాలంటే ప్రతి పనికి ఒక ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రతి మనిషికి ప్రతి పనికి ఒక ప్రాధాన్యత ఇవ్వాలని సైకాలజిస్ట్ కవిత గారు అయితే చెప్తున్నారు. సో మనం కూడా అది ఫాలో అవుతూ లైఫ్ హ్యాపీగా లీడ్ చేద్దాం. ఇది ఈనాటి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.